డంపింగ్ యార్డు రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బండరావిరాల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 268,494 ఎకరాల్లో డంపింగ్ యార్డు కోసమని విడుదల చేసిన జీవో నెంబర్ 20ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 15 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లు బద్దలు కొట్టిన రైతులు ప్రజలు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్, వంగేటి లక్ష్మారెడ్డి, దండెం రామరెడ్డి గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. 494 ఎకరాల అద్భుతమైనటువంటి పరిశ్రమలు పెట్టడానికో, అక్కడ స్కూళ్లు పెట్టడానికో, హాస్పిటళ్లు పెట్టడానికో అనుకూల యోగ్యమైనటువంటి భూమిని ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఒక గద్ద కళ్ళు పడి ఇవాళ అక్కడ ఒక డంపింగ్ యార్డ్ పెడుతుంటే ఆ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మన ప్రజల జీవితాలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసం అని చెప్పని 16 గ్రామాల నుండి విచ్చేసినటువంటి అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నగరానికి అత్యంత సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకు 3 కిలోమీటర్ల దూరం కూడా లేనటువంటి దగ్గర డంపింగ్ యార్డ్ పెడతావా అని ఏమన్నా నాకు అర్థం కాదు. మెదడుందా ఏమన్నా? బుద్ధి జ్ఞానం చేసే పనేనా? కనీసం అర్బన్ డెవలప్మెంట్ అంటాం మనం, నగరీకరణ, భవిష్యత్ తరాలకు అవసరమయ్యేటువంటి నగర అభివృద్ధి అని చెప్పనంటాం. ఆడ ఎవరితో మాట్లాడిండో, ఏం మాయదారి ముచ్చట్లు చెప్పిండో, ఆ ఊర్లో ఏం చూసిండో, ఏమర్థమైందో ఈ సన్యాసికి నాకు తెలియదు. కానీ కిటకీషు నగరం దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో నేను సంప్రదింపులు జరిపిన వాళ్ళ సహకారంతో డంప్ యార్డ్ పెడతా అని చెప్పని వాళ్ళకు సన్యాసి మాటలు మాట్లాడుతుండు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, వాళ్ళ ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాదా? వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిలో చెత్త పోసేటోడు చెత్త సన్యాసి అవుతాడా? వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో చెత్త పోసి తోడు చెత్త సన్యాసి అవుతాడా? దార్శనికత ఉన్న పాలకుడు అవుతాడా? ఒక్కసారి అడగవలసిన ఒక బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అత్తగారు భూమి అనుకుంటున్నా, అమ్మగారు భూమి అనుకుంటున్నా, ఎట చేస్తాడు చెప్ప. అందుకనే గెలిచిండా, ఇన్నేళ్ళ బట్టి అందుకనే గెలిచిండా. బజార్కు రమ్మను. మాకు న్యాయం కావాలి, మాకు చెత్త పోయొద్దు, మా భూములు మాకే ఉండాలి, మా ఊరు మాకే ఉండాలి. మా ఊళ్ళకు ఒకవేళ చెత్త బండ్లు వచ్చినాయి అనుకో, పెట్రోల్ వాష్ ముట్టించేది కాస్తము. ఏ ఎమ్మెల్యే గాని, ఎంపీఏ గాని, ముఖ్యమంత్రి గాని, నింబర్లే గాని, సర్పంచే గాని ఎవరు కూడా మా దగ్గరికి రావద్దు. మాకు సత్తా ఉన్నంత రోజు మేము పోరాడుతూనే ఉంటాం. మా ఊరికైతే రానియ్యం మేము.